అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అది కాకతాళీయ జరిగిందా ఎట్లా జరిగిందో కానీ రాష్ట్ర క్యాబినెట్లో అత్యున్నతమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి ఇద్దరు పూర్వ విద్యార్థులు, హెచ్యు పూర్వ విద్యార్థులు, శ్రీధర్ బాబు అండ్ బట్టి విక్రమార్క. అరే నువ్వు పూర్వ విద్యార్థి అయినందుకు, నీకు విద్య నేర్పినటువంటి, నీకు చదువు నేర్పినటువంటి, జ్ఞానం ఇచ్చినటువంటి, నిన్ను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి ఆ గడ్డని నువ్వు ప్రొటెక్ట్ చేయకపోతే నీ తల్లి లాంటి గడ్డ అది. అవును, నీ జన్మస్థలం ఎంతో, నీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి గడ్డ, ఆ భూమి అంత పవిత్రమైంది. మన ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ, ఒక స్కూల్ అంటే ఒక దేవాలయం. అది ఓ పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించాలి, ఒక మసీదుగా భావించాలి, ఒక చర్చ్గా భావించాలి. భావించకపోతే ఎట్లా? మరి అటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలం ఇవాళ ఆక్రమణకు గురైతుంటే మంత్రివర్గంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళిద్దరు అనుకుంటే అసలు అడ్డు ఉందా? ఇంకెక్కడ డెవలప్మెంట్ అని ఒక మంచి ఇట్లా బట్టర్ రైస్ రుద్దుతున్నారు. డెవలప్మెంట్, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అనే లైన్ తీసుకొస్తున్నారు. అరే ఇప్పుడు చూస్తలేమా, ఇప్పుడు ఐటీ కంపెనీలలో పెద్ద పెద్ద కంపెనీలు ఒరాకిల్ లాంటివో ఇంకా వేరే కంపెనీలలోనే ఉద్యోగస్తులను కూడా బిక్తంటే దిక్కు లేదు. చూస్తలేమా రోజు పేపర్లలో వస్తుంటే, బయట చూస్తూ ఉండేది లేదా? ప్లేస్ కూడా అదొకటే ఉందా? అసలు అవకాశమే లేదు. మొదలు ప్లేస్ సంగతి తర్వాత మాట్లాడదాం. అసలు వీళ్ళు చెప్పి 5 లక్షల ఉద్యోగాలు అనేది ఒక పూటకం, ఒక నాటకం. అరే నువ్వు ప్రైవేటు ఉద్యోగాలు నువ్వేందా నీ అకౌంట్లో వేసుకునేది? బుద్ధి ఉందా ఏమన్నా? చెప్పేవానికి వినేవానికి బుద్ధి లేకుండా మీరు చెప్పేవానికి బుద్ధి ఉండాలా? వీళ్ళు ఎట్లా చెప్తారు? ప్రైవేట్ ఉద్యోగాలను కూడా నీ అకౌంట్లో వేసుకుంటావా? అరే నీ ప్రభుత్వంలో, నీ అన్ని డిపార్ట్మెంట్లలో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తుకుంటున్నది, నిరుద్యోగులు మొత్తుకుంటా ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు మొత్తుకుంటా ఉన్నారు. అది ఫిలప్ చేయరాదు? వాడెవడో తుమ్మితే ఊసిపోయేనట్టు ఎప్పుడు ఉండదో ఆ ఉద్యోగాన్ని పట్టుకొని 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఉద్యోగాలని మాట్లాడడానికైనా సిగ్గుండాలి వీళ్ళకి. రెవెన్యూ ఏమొస్తుంది చెప్పు? మన భూమి వాళ్ళకి కేటాయించే భూమితో పోలిస్తే మనం వాళ్ళకి రోడ్లు వేసి ఇవ్వాలి, మనకు నీటి సౌకర్యం కల్పించాలి, విద్యుత్ సౌకర్యం కల్పించాలి, మళ్ళీ వాళ్ళకి అదనంగా వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి. వాడించట రెవెన్యూ వస్తుంది. ఇవాళ దాని విలువ ఎన్ని వేల కోట్లది. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు, అరే ఎంత ఘోరం చేస్తున్నారు వీళ్ళు, మేము వస్తే ఎవరు కొనొద్దు ఈ భూమిని, మేము వస్తే మేము దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తాం, దాన్ని ఒక ఎకో పార్క్ కింద తయారు చేస్తాం. అంటే వీళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్న కమెంట్స్ అయినా ఇవన్నీ? వాళ్ళకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కాలంలో అన్యాక్రాంతమైనటువంటి దారాదత్తం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు సరెండర్ చేయించండి. అవసరమైతే మీరే డబ్బులు కట్టి సరెండర్ చేయించండి, కాళ్ళ ఏళ్ళ పట్టుకొని సరెండర్ చేయించండి. కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి కదా, అది కనుక చేస్తే వీళ్ళు ఇప్పుడు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఏమి లేకుండా ఉత్తగానే నోరుంది కదా అని, మైకులు పెట్టింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే దానికి అర్థం ఏమున్నది మనకు తెలియదా? ఎన్ని 100,000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి, దారాదత్తమైనవి. వాడు ఆ రోజు ఇచ్చినట్టు వీళ్ళు కూడా మన నియోపోలిస్ కోకాపేట ఎగ్జాంపులే కదా. ఎన్ని పెద్ద కొండలు గుట్టలు తొలిచేసి రోడ్లేసి రామేశ్వరరావుకి, రాజపుష్పకి అప్పుడు గొప్ప చెప్పుకున్నారు 100 కోట్లకు పోయింది ఎకరం భూమి అని. ఇవన్నీ వాళ్ళ భూములు అమ్మి ప్రభుత్వాలు నడిపోయింది అని వీళ్ళు. భూములు అమ్మి ప్రభుత్వాలు ప్రజలు ఎవరన్నా మాకు పలాంది సబ్సిడీ, మేము కూర్చుంటాం, ఇంట్లో పంటాం, మాకు తిండి పెట్టమని ఎవడన్నా అడుగుతుండా? అరే మాకు పని కల్పించురు నాయన అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు కానీ మాకు వాళ్ళు ఏదో బిచ్చం వేయండి మాకు అని ఎవడన్నా అడుగుతుండా? ఎవ్వరు అడగరు అసలు. కాబట్టి ప్రభుత్వాలు ఈ భూముల అమ్మకాలు ఒకవేళ ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే పబ్లిక్లో పెట్టాలి, పబ్లిక్లో సమాధానం తీసుకోవాలి. ఏదో ఉత్తగానే తూతు మంత్రం లెక్క మీరు లోపాయకారి ఒప్పందాలు చేసుకొని చేస్తే ఏమొస్తుంది అసలు? ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని గమనిస్తలేదా? ఇప్పుడు మీరు కూడా కొంత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళకి తెలియకుండానే జరుగుతున్నదా? నాకు తెలిసినంత వరకు అంటే నాకున్న సమాచారం మేరకు వాళ్ళు అలాంటి వాళ్ళంతా చాలా మంది మేము అందరిని అడిగే క్రమంలో నేను మంత్రులతో మాట్లాడినా ఇది మీకు నష్టం చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మనం బయట సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళ కోసం.
ఆ? వాళ్ళ దొరకరు, మనమే కదా దొరికేది. మీలాంటోడు నాలాంటోడు దొరుకుతాడు జనానికి. మీరు ఓట్లు ఏమంటారు, గెలిపి ఏమంటారు, ఓ గొప్ప ప్రభుత్వం వస్తుందని చెప్తారు. అడిగి పోయొచ్చి ఒక 3-4 వీడియోలు చేసిన తర్వాత కూడా అరే ఇటు రాలేదేంద్రా అని అడుగుతున్నారు. అరే నేను పోయినరా బాబు అని మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులలో కేంద్రం కూడా నేను అనుకుంటాం, అంటే కేంద్రం అంటే కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకున్నట్టు. ఎందుకంటే అసలు వాళ్ళ ఎన్ఎస్యుఐ వాళ్ళ ఎన్ఎస్యుఐ అఫీషియల్ బ్లాక్ లోనే వాళ్ళు ట్వీట్ చేసి ఏం పెట్టారు మీరు చూసారు? అది అవునవును చూశాను కదా. ఎన్ఎస్యుఐ ఎవరిది? కాంగ్రెస్దే కదా. ఆ విద్యార్థులు ఏం చెప్పిండ్రు? మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడేది అశాస్త్రీయము, శాస్త్రీయబద్ధంగా లేదని వాళ్ళే అంటున్నారు, సెన్స్లెస్ అంటున్నారు. అంటే అర్థం ఏంటిది? ఇది ఈ ట్వీటు ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేసారు, మొత్తం అందరికి లింక్ పెట్టారు. ఇప్పుడు ఇలా బయట వాళ్ళని మనం ఎంతమంది మాట్లాడినా అది అఫీషియల్ కదా. కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అంటే వాళ్ళ విభాగం అఫీషియల్, అది వాళ్ళే పెట్టారు కదా. ఇది మేము పెట్టలేమని వాళ్ళు అంటలేరు. మనందరం మొత్తుకుంటా ఉన్నాం, ఎన్ఎస్యుఐలో పెట్టిరు. అరే నాయన మేమందరం వదిలిపెట్టరా, నీ వాళ్ళే చెప్తున్నారు, నువ్వైనా ఆలోచించమని ఏదైతే అంటున్నారో అది రాజీవ్ గాంధీకి పెట్టిండు, ప్రియాంక గాంధీకి పెట్టిండు, అధ్యక్షుల వారికి పెట్టిండు. ఆగిపోయినట్టేనా దాదాపుగా? ఇప్పుడు కోర్టు మళ్ళీ కమిటీ 6 నెలలు, దాని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అంటే దీంట్లో ఆగిపోవాలంటే యూనివర్సిటీ అధికారులు కూడా దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా తక్షణమే వాళ్ళు సర్వేకి అప్లై చేయాలి, సర్వే చేయించుకోవాలి. సర్వే నెంబర్ వారిగా ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాళ్ళు మొత్తంగా మ్యాప్స్ తోటి సహా వాళ్ళు రికార్డు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఆధారంగా ముందుకెళ్ళాలి. ఏదైనా ఎవరికైనా ఇప్పుడు ప్రామాణికం అసలు గెజిటే, ఏది కాదు ఇది. ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన గెజిట్ అంతే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే గెజిట్ విడుదల చేసినాయో, పానీ నకల్స్ లో ఏదైతే ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ నమోదైనటువంటి పానీ నకల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే గెజిట్ అని దాని ప్రామాణికం. లేకపోతే రెవెన్యూ రికార్డుకి ఎట్లా వస్తుంది, పానీ నకల్లోకి ఎట్లా వస్తుందా? గెజిట్ లేకపోతే పానీ నకల్లోకి వస్తుందా? పానీ నకల్లో రావాలంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, కోర్టు డిగ్రీ ఇస్తే, కోర్టు కనుక జడ్జిమెంట్ ఇస్తే ఇది ఫలానా భూమి అని ఇస్తే అప్పుడు చేంజ్ ఆ జడ్జిమెంట్ ఆధారంగా వాళ్ళు దాంట్లోకి పోతారు, ఏది రెవెన్యూ రికార్డులో పోతారు. లేకపోతే డిగ్రీ సాధిస్తే దాని ద్వారా పోతారు. లేకపోతే గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ ఏదైతే ఉంటుందో, రాజపత్రం ఏదైతే ఉంటుందో దాని ద్వారానన్నా రెవెన్యూ రికార్డులో పోతారు. అట్లే కదా వీళ్ళు పోయింది. మరి అట్లా పోయినప్పుడు ఇప్పుడు అందరం మాట్లాడాల్సింది ఈ గెజిట్ సంగతి ఏంది అసలు చూద్దాం. మనం కూడా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందరూ దీని గురించే మాట్లాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నయ్య గారు, థ్యాంక్ యూ. ఇది గాదే ఎన్ఏ గారితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన చిన్న రీసెర్చ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.